దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ప్రభునందు ప్రియులారా, మనము మన దైనందిన జీవితంలో అనేక విషయాలు అనేక మందితో సంభాషిస్తూ ఉన్నాం. మన భావమును వ్యక్తపరుచున్నట్లుగా అనేక భాషలను కూడా వినియోగిస్తున్నాం. అయితే ప్రతి భాషలో మన భావమును వ్యక్తపరిచినప్పుడు మన మాటలు ఎలా ఉన్నావో దేవుని సన్నిధిని గమనించబడుతున్నాయి. ఈ సంగతి తెలుసా? ఎదుటివారి ఎదుట మనము చెప్పేటటువంటి మాటలు ప్రగల్భాలుగాను లేదా ఇతరులను బాధించేదిగాను ఉన్నవేమో. కొన్ని సందర్భాలలో దేవునిని కించపరిచేవిగా, అవమానించేవిగా ఉన్నవేమో. జాగ్రత్త. దేవుడు ప్రతి వారి మాటలను లెక్కలోనికి తీసుకుంటున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక మన సంభాషణ, మన ప్రవర్తన, మన జీవన విధానము మన మాటలలో తెలియపరచబడుతున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువని వాక్యము ద్వారా ప్రభువు హెచ్చరిస్తున్నాడు. కనుక మనం మాట్లాడే ప్రతి మాట బహుజాగ్రత్తగా మాట్లాడుట మంచిది. అది చిన్నవారైనా పెద్దవారైనా ఎవరి ఎదుటనైనను మన మాటలు బహుజాగ్రత్తగా పదిలంగా వినియోగించడం మంచిది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనములో, నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును అని వాక్యమందు ప్రసంగి గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. కనుక మాటలు చాలా పదిలంగా మాట్లాడుట మంచిది. దాని వలన ఇతరులకు మేలుకరముగాను దేవునికి మహిమకరముగా ఉండాలి, కానీ ఇతరులను బాధింపు చేసేవిగా, దూషణ పాలు చేసేవిగా ఉండదు. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్న మాటల్లో ఈ నోటి ద్వారా దేవుని పోలికలో ఉన్నటువంటి మనుషులను దీవించాలే తప్ప శపించకూడదు. కనుక ప్రతి మాటను బట్టి దేవుని సన్నిధిని వ్యాజ్యము జరుగుతున్నది. అప్పుడు నీవు దోషివైతే నిన్ను రక్షించువారు లేరు. పెక్కు మాటల వలన ఆపదలలో పడే ప్రమాదం ఉన్నది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనములో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని వాక్యం తెలియజేయుచున్నది. కనుక వాక్యం ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడ, సహోదరి, నీ మాటలు జాగ్రత్త. దేవుని సన్నిధిలో నీవు నిర్దోషిగా, నిందారహితుడుగా ఉండునట్లు నీ పెదవులను కాచుకొమ్ము. దేవుడు ఆకాశముందున్నాడు, నీ ప్రతి చర్య, నీ ప్రతి మాటను ఆయన పర్యవేక్షిస్తున్నాడు, లెక్కలోనికి తీసుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిని నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా పలుకుటకు జాగ్రత్త పడము. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము చేత మమ్ములను మరొక పర్యాయము హెచ్చరిస్తూ మా ఆత్మీయమైన జీవితమునకు మేల్కొలుపును కలగచేస్తున్నావు. ప్రభువా, మాకు వాక్కునిచ్చిన దేవుడవు నీవే. ఈ వాక్కు ద్వారా నీ నామమును స్తుతించాలి. ఈ నోటి పెదవుల గాత్రముల ద్వారా నీ నామమును స్తుతించి గణపరచాలి. నీ కొరకు యథార్థంగా జీవించాలి. అయితే మాకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ ఈ మాటను దుర్వినియోగపరుచుచున్నామేమో, క్షమించండి ప్రభా. ఈ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట నీకు మహిమ కారణముగా, అనేక మందికి నీ సువార్తను ప్రకటించువారముగాను, అనేకుల క్షేమము కొరకు ప్రార్థించువారముగాను వినియోగించినట్లు మాకు మంచి మనస్సును, హృదయమును దయచేయండి. మేమే కాదు, ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి వారికి అట్టి మంచి హృదయమును దయచేయండి ప్రభా. ఈ దినమందు తమ పనిపాటలను పరిచర్యలు చేస్తున్న బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచండి దేవా. ప్రతి విషయములో కుటుంబాల్లో క్షేమమును,
సంతోషమును సమాధానమును దయచేయండి. మంచి వారికి మేలు చేయండి. నీతిమంతులను కాపాడండి. ముఖ్యముగా క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి విధమైన దాడులను మీరు ఖండించండి. దీనులను, బలహీనులను, ఆపదలో ఉన్న బిడ్డలను, దిక్కులేని వారిని మీరు కాచి కాపాడండి. ప్రభువా, అనారోగ్యములతో, వ్యాధులతో బాధింపబడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము, క్షేమమును కలుగచేయమని, ఈ దిన ఆశీర్వాదాలు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.